పల్నాడు జిల్లాలో పొలిటికల్ యుద్ధం రంజు మీద ఉంది. కాసు జూలకంటి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కాసు మహేష్ రెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అవినీతి అక్రమాల నుంచి వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది వ్యవహారం. పల్నాడు జిల్లా గుండ్లపాడులో టీడీపీ నాయకులైన జబిశెట్టి సోదరుల హత్య కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిల మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేసింది సుప్రీంకోర్టు. 2 వారాల్లో లొంగిపోవాలని పిన్నెల్లి సోదరులను ఆదేశించింది. పిన్నెల్లి సోదరులను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. టీడీపీ నేతల హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయిస్తే అసలు నిజాలు బయటకొస్తాయన్నారు. అంతటితో ఆగని కాసు మహేష్ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. వెల్దుర్తికి చెందిన సొంత బంధువులు 7గురిని హత్య చేయించింది మీరు కాదా అని ప్రశ్నించారు. తప్పు చేసిన బ్రహ్మారెడ్డి భయపడి ఊరొదిలిపెట్టి 20 ఏళ్లు గుంటూరులో ఉన్నారన్నారు. తప్పుడు కేసు పెట్టించి చార్జ్షీట్లో పిన్నెల్లి సోదరుల పేర్లు చేర్పించారని ఆరోపించారు. కాసు మహేష్ ఆరోపణలపై ఎమ్మెల్యే జూలకంటి కూడా ఘాటుగానే స్పందించారు. నర్సరావుపేట వచ్చి కాసుపై ఘాటైన విమర్శలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతిపరుడన్నారు. విగ్రహాలు దొంగతనం చేసిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారని విమర్శించారు. నర్సరావుపేటలో భూములను బలవంతంగా లాక్కుని కాసు మహేష్ రెడ్డి కాసు కన్వెన్షన్ నిర్మించలేదా అని ప్రశ్నించారు. కాసు కన్వెన్షన్ నిర్మాణానికి గురజాలలో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఒకప్పుడు మీరు ఫుల్లు కాసని, తర్వాత అరకాసని, ఇప్పుడు మాత్రం పావు కాసంటూ ఎద్దేవా చేశారు. ఇంకోసారి అవాకులు చెవాకులు పేల్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. కాసు మహేష్, జూలకంటి బ్రహ్మారెడ్డిల మధ్య రాజకీయ విమర్శలు చివరకు వ్యక్తిగత దూషణలకు దారితీశాయి. మాచర్లను అభివృద్ధి చేసింది తన తాత కాసు బ్రహ్మానందరెడ్డేనని చెప్పారు. బ్రహ్మారెడ్డి తండ్రి నాగిరెడ్డికి 1978లో ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది కూడా బ్రహ్మానందరెడ్డి అని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిన్నరలోనే 10 కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి ఎలా చేశావని జూలకంటిని ప్రశ్నించారు. బ్రహ్మారెడ్డి జూలకంటి కాదని జూలకంత్రి అన్నారు. నీతివంతుగా ఉంటాడు, నీతిగా ఉన్నాడు. మరి నీతిగా ఉంటే 1.5 సంవత్సరంలో గుంటూరులో వెల్దుర్తిలో 10 కోట్లు పెట్టి పెళ్ళట చేసావా బాబు? చెప్పు, ఇక్కడున్న మా అందరికి సంపాదిస్తాం, అలాగే సస్తనం అప్పులు తీర్చుకోలేక. ఆ కిటికేందో చెప్పు. 18 నెలల్లో 10 కోట్లు పెట్టి పెళ్లి చేసామంటే సామాన్యమా? ఈరోజు నేను చెప్తుంది ఒకటే, నిన్న నేను చెప్పింది ఏంది, ఎన్ని కాదుగా బాబు. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు, గతంలో లేదు, ఎక్కడా లేదు. పల్నాడు మొత్తంలో ఒక పార్టీలో వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటే ప్రత్యర్థి నాయకుడిని ఎక్కడా పెట్టలేదు. కాసు మహేష్ రెడ్డికి బ్రహ్మారెడ్డి కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జూలకంటి కుటుంబం అంటే ఏంటో పల్నాడులో ప్రజలకు తెలుసునన్నారు. తన తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1964లోనే ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. గురజాల నుంచి కూడా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. తాను నిజంగా కంత్రి అయితే పల్నాడు జిల్లాలో వైసీపీకి ఎప్పుడో నో ఎంట్రీ బోర్డు పెట్టేసేవాళ్లమన్నారు. జంట హత్యలు ఎందుకు చేశారో చెబితే పిన్నెల్లి కుటుంబం రోడ్డున పడుతుందన్నారు. కాసు కుటుంబంలో మరణించిన వ్యక్తికి సమాధి కోసం చందాలు వసూలు చేసిన చరిత్ర మీదన్నారు. పెళ్లి ఖర్చులు అంటున్నారు. నేను నరసరావుపేటలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక వ్యక్తి చనిపోతే సమాధి కడుతున్నాను, సందాలు ఇవ్వండి అని ఎవరు వసూలు చేశారో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు. మీ కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఆయిల్ మిల్లుల మీద, బియ్యం మిల్లుల మీద, డాల్ మిల్లుల మీద, చిల్లర కొట్ల మీద పడి వసూళ్లు ఎవరు చేశారో నరసరావుపేట ప్రజలను అడుగు. పల్నాడులో కాసు, జూలకంటి కుటుంబాలకు ఘన చరిత్ర ఉంది. కానీ ఇప్పుడు 2 కుటుంబాలకు చెందిన ఇద్దరి మధ్య వార్ వ్యక్తిగతంగా మారింది. అసలే హాట్గా ఉండే పల్నాడులో కాసు, జూలకంటి కలిసి హీట్ పెంచుతున్నారు.